తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే దానిపై వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. రాతి స్తంభం పైనే కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంస్థలు పట్టుబడుతూ ఉండగా, ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయంలోనే ఏళ్లుగా వెలిగిస్తున్నారని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తమిళనాడులోని తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే దానిపై వివాదం ఇప్పటిది కాదు. కార్తీక దీపాన్ని రాతి స్తంభంపై వెలిగించాలని హిందూ సంస్థలు పట్టుబడుతుండగా, ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయంలోనే ఏళ్లుగా వెలిగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తిరుప్పరకుండ్రం జిల్లా కేంద్రమైన మదురైకి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుప్పరకుండ్రం కొండను సంఘకాల సాహిత్యాల్లో పరంకుండ్రుగా, బ్రిటిష్ ప్రభుత్వ రికార్డుల్లో స్కందర్ మలై, సికిందర్ మలైగా పేర్కొన్నారు. ఈ కొండ శైవ, జైన, ముస్లిం మతాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ కొండ దిగువ భాగంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుహాలయాన్ని పాండ్యుల కాలంలో నిర్మించగా విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పై భాగంలో కొంత దూరంలో ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయం, దానికి పై భాగంలో కాశీ విశ్వనాథ దేవాలయం ఉన్నాయి. అయితే ఇవన్నీ కొండకు ఒకవైపున్న అర్ధ భాగంలో ఉండగా, మరోవైపున్న అర్ధ భాగంలో హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాషా ఔలియా దర్గా ఉంది. ఆ దర్గాకు కొంత దిగువన సుమారు 2000 ఏళ్ల నాటి జైనుల రాతి పడకల గుహలు, తమిళ ప్రాచీన శిలాసనాలు ఉన్నాయి. సికిందర్ బాషా 12వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని, 14వ శతాబ్దంలో మదురైని పాలించిన ఢిల్లీ సుల్తానులు సికిందర్ బాషాకు కొండపై దర్గాను నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న నెల్లితోపులో ఓ మండపం నిర్మించడానికి 1915లో దర్గా నిర్వాహకులు ప్రయత్నించగా ఆలయ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 1916లో నాటి కలెక్టరు ప్రయత్నించినా సఫలీకృతం కాలేదు. తిరుప్పరకుండ్రం కొండ యాజమాన్య హక్కు తమదేనంటూ దర్గా నిర్వాహకులు 1923లో కోర్టును ఆశ్రయించారు. దర్గాకు వెళ్లే మెట్లదారి, నెల్లితోపు మినహాయించి కొండ ప్రాంత ఆలయ యాజమాన్యం కిందకే వస్తుందని అదే సంవత్సరం ఆగస్టులో కోర్టు తీర్పిచ్చింది. బ్రిటిష్ ఇనాం ఫెయిర్ రిజిస్టర్ 1862-63లోనూ తిరుప్పరకుండ్రం కొండ ఆలయ యాజమాన్యం కింద ఉన్నట్లు పేర్కొంది. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేయగా, కింది కోర్టు తీర్పును 1931లో నాటి ప్రివీ కౌన్సిల్ సమర్థించింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలో కార్తీక దీపాన్ని కొండ పైభాగంలో కాకుండా ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయంలో వెలిగించడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర్య అనంతరం కూడా దానినే కొనసాగిస్తున్నారని కొందరు చెబుతున్నారు. తిరుప్పరకుండ్రం కొండను కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకురావాలన్న ఓ కేసులోని అభ్యర్థనను ఈ ఏడాది మార్చిలో మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తోసిపుచ్చింది. మరోవైపు దర్గాకు 300 అడుగుల దూరంలోని రాతి స్తంభం పైన వివాదం నెలకొంది. ఎప్పటినుంచో ఈ రాతి స్తంభాన్ని విళక్కు తూన్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం రాతి స్తంభంపైనే కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంస్థల నిర్వాహకులు పట్టుబడుతున్నారు. ఇది దర్గా ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండడంతో సున్నిత సమస్యగా పరిగణిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఈ రాతి స్తంభం దీపస్తంభం కాదని 1802లో బ్రిటిష్ పాలకులు దేశవ్యాప్తంగా గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే నిర్వహించిన సమయంలో ఖచ్చితమైన సర్వే కోసం ఏర్పాటు చేసిన రాతి స్తంభమని పలువురు వాదిస్తున్నారు. అంతేకాదు, ఇలాంటి రాళ్లు మరో 6 ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. దీనిని హిందూ మున్నని నిర్వాహకులు ఖండిస్తున్నారు. ఎక్కడైనా సరే రాళ్లు 7 అడుగుల పొడవు ఉంటాయా అని హిందూ మున్నని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. కార్తీక దీపం రాతి స్తంభంపైనే వెలిగించాలని ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దర్గాకు 15 మీటర్ల దూరంలో కార్తీక దీపం వెలిగించడానికి ఏ అభ్యంతరమూ లేదని 2005లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో దర్గా తరపున వారు వెల్లడించారు. రాతి స్తంభంలో కార్తీక దీపాన్ని వెలిగించడానికి 2020లోనూ ప్రయత్నించిన హిందూ సంస్థల ప్రతినిధులు అరెస్టయ్యారు. దీపస్తంభం వద్ద హనుమంతుడి చిత్రంతో కూడిన శిల్పం ఉండడంతో సమీపాన ఉన్న ముస్లిం జెండా స్తంభాన్ని తీసేయాలంటూ 2021లో జిల్లా కలెక్టర్కు హిందూ మున్నని తరపున పిటిషన్ సమర్పించారు. మదురై ధర్మాసనం 2021 అక్టోబర్ 10న ఇచ్చిన తీర్పులో తిరుప్పరకుండ్రం కొండ పైభాగంలోని సికిందర్ దర్గా వద్ద కోడి, మేక బలిని నిషేధించింది. అంతేకాదు, కొండను తిరుప్పరకుండ్రం కొండగానే పిలవాలని న్యాయస్థానం ఆదేశించింది.
కొండలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే దానిపై కొనసాగుతున్న వివాదం ఇప్పటిది కాదు. రాతి స్తంభం పైనే కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంస్థల నిర్వాహకులు పట్టుబడుతూ ఉండగా, ఇది దర్గా ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండడంతో సున్నిత సమస్యగా పరిగణిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ వివాదం ఎప్పటి వరకు సద్దుమణుగుతుందో చూడాలి.